హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నళినివాస్ వ్లాగ్స్. ఏంటి పట్టు చీరలు నగలు ఇలా పట్టుబట్టలు వేసుకొని ఎక్కడికి బయలుదేరాము ఫ్యామిలీ అంతా అని చూస్తున్నారా? ఇదంతా శ్రావణ మహోత్సవం అని చెప్పేసి న్యూజెర్సీలో ఒక ఈవెంట్ అయితే జరిగిందండి. ఆ రోజు తీసిన వీడియో క్లిప్స్ అన్నీ ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నాకు చాలా రోజుల తర్వాత ఒకేసారి ఇండియా వెళ్ళిన ఆనందం ఎలా ఉంటుందో అలాగా అనిపించింది అనమాట. ఈ ఈవెంట్కి నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంటర్ అవ్వగానే మంచిగా మన ట్రెడిషన్ అంతా ఉట్టిపడేలాగా డెకరేషన్స్ అయితే ఇలా సెట్ చేసేసి పెట్టున్నారు. ఈ బొమ్మలు చూసారా, చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయో. వీటిని కూడా ఇక్కడ మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఇలా పెట్టారనమాట, చిన్న చిన్న లక్ష్మీదేవులు అన్నట్టు. ఇంకా ఇక్కడ అందరికీ సామూహిక కుంకుమ పూజ కూడా చేయించారనమాట వచ్చిన అందరూ ఆడవాళ్ళతోటి. సో మేము ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైంకే వచ్చేసామన్నమాట రెడీగా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేట్లో అమ్మవారిని అలాగే పసుపు కుంకుమ కొన్ని పువ్వులు అక్షింతలు అవన్నీ పెట్టేసి ఇలాగా వరుసగా పెట్టేసి ఉన్నారనమాట. ఇక మనం ఇష్టం వచ్చిన దగ్గర కూర్చొని మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఒక 4-5 పూజారులు కూడా వచ్చారు. చూసారా, ఇక్కడ అమ్మవారిని పల్లకిలో మోస్తూ లోపలికి తీసుకొస్తున్నారు. అలా అమ్మవారిని పల్లకీలో తీసుకొని వచ్చి అందరూ అక్కడ అమ్మవారి పటాన్ని పెట్టిన తర్వాత ఇంకా మంచిగా అందరితోటి కుంకుమ పూజ అయితే చేయించారు. ఇక్కడ నాతో పాటు ఆకాంక్ష కూడా నా పక్కనే కూర్చొని నేనేం చేస్తే అది చేస్తూ ఉందన్నమాట. ఇంకొక ఫ్రెండ్ రావాల్సి ఉంది. సో తను వస్తే ఉంటుంది కదా అని చెప్పేసి అంతవరకు ఆకాంక్షను అయితే కూర్చోబెట్టేసి చేయించాము పూజ కూడా చాలా మంచిగా చేయించారు. చాలా రోజుల తర్వాత మంచి ఒక పండుగని చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు బాగా వచ్చింది. ఇండియాలో ఉన్న ఫీల్ కూడా వచ్చింది. మనకి ఇండియాలో ఇలా జరుగుతూ ఉంటాయి కదా, వినాయక చవితి అప్పుడు అలాగే ఇలా నవరాత్రుల అప్పుడు ఇలాగ కుంకుమ పూజలు అందరినీ కూర్చోబెట్టేసి చేయిస్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా చాలామంది వచ్చారు. అందరూ మంచిగా పట్టు చీరలతోటి అందంగా ముస్తాబయ్యి మన ట్రెడిషన్ పోకుండా అందరూ మంచిగా రెడీ అయ్యేసి వచ్చారు. చాలా కలర్ఫుల్గా మంచిగా అయిందనమాట కుంకుమ పూజ అయితే. ప్రాణాయామం చేయండి. అయితే ఇక్కడ పెట్టుకుని ఓంకార మనసులో చెప్పుకోండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
అలా ఆకాంక్ష మంచిగా కూర్చొని పూజ అయితే చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేంత వరకు కూర్చుందనమాట. ఇంకా వాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత ఇంకా తనకి చాలాసేపు కూర్చుంది కదా, ఇంకా వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ దగ్గరికి. ఇంకా మేము పూజలో కూర్చుంటే మా పిల్లలు అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వాళ్ళ డాడీలతో ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ ఇక్కడ బయట ఆడుకుంటూ ఎంజాయ్ చేశారనమాట మేము బయటకు వచ్చేంత వరకు. ఇంకా అలాగా ప్రశాంతంగా కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరము పూజారుల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా పూజ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పండు, పసుపు, కుంకుమ, అలాగే ఒక బ్లౌజ్ పీసు, ఒక 2 రకాల స్వీట్స్, మనం పూజ చేసిన ట్రే ఉంది కదా ఆ ట్రే, అలాగే అమ్మవారి చిన్న విగ్రహము అవన్నీ కూడా ఇచ్చారనమాట. ఇంకా పూజ అయిన తర్వాత మా పూజ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక ఎల్లో బ్రేస్లెట్స్ అయితే ఇచ్చారు. వాళ్ళకి స్పెషల్గా టిఫిన్స్ లాగా ఇచ్చున్నారు. ఇంకా మేము వచ్చేసరికి పిల్లల్ని వాళ్ళ డాడీస్ తీసేసుకొని స్నాక్స్ వాటి కోసం కూర్చోబెట్టారు. వాళ్ళు ఆల్రెడీ తింటూ ఉన్నారనమాట. ఇంకా నా ప్లేట్లో ఇడ్లీలు, గారెలు, పూర్ణాలు ఇవన్నీ ఉన్నాయి. పిల్లలకి వచ్చేసి మన తెలుగువారి పిండి వంటలన్నీ పెట్టారనమాట. అన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు పెట్టారు. అరిసెలు, జంతికలు, లడ్డూలు, పూతరేకులు, రకరకాల స్వీట్లు అనమాట. అవన్నీ పెట్టారు. మేము వెళ్ళేసరికి ఆ స్నాక్స్ అయితే మాకు దొరకలేదు, అయిపోయాయి ఆల్రెడీ. ఎందుకంటే మాకు ఆల్రెడీ టిఫిన్స్ అవి ఇచ్చారు కదా. అందరూ ఒక క్యూలో నించొని రావాలి అనమాట. ఇంకా ఇక్కడికి ఆల్మోస్ట్ 3000 దాకా వచ్చారు అని అయితే అనుకున్నారు. సో అంతమంది అంటే లైన్లో 1 by 1 రావాలి అంటే చాలా కష్టం కదా. సో అలాగే డిన్నర్కి కూడా చాలా లేట్ అయిపోయింది లైన్స్లో నించొని అలాగా. ఇంకో పక్క టైం ప్రకారం అయితే కల్చరల్ ఈవెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి కదా, అందరూ పర్ఫామ్ చేసేవాళ్ళు అలాగా. ఇంకా మరో పక్క వచ్చేసి ఇలాగ స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్ కూడా ఏమి పే చేయించుకోలేదట, ఫ్రీగానే పెట్టుకోమని చెప్పారు. ఇంకా ఇవి తిరిగేసి అటు కల్చరల్ ఈవెంట్స్ మధ్యలో ఈ స్టాల్స్కి వస్తూ ఏమైనా దొరుకుతాయేమోనని చూడటం అలాంటివి చేసామన్నమాట. ఇంకా కాసేపు ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ టైం అయింది. డిన్నర్కి కూడా ఎన్ని రకాల ఫుడ్ పెట్టారో, ఆంధ్ర స్పెషల్స్ అన్నీ పెట్టారనమాట. రైస్లో కూడా ఎన్ని వెరైటీస్, పికిల్స్ అన్నీ పెట్టారు. మొత్తం ఒక 50 రకాల ఐటమ్స్ అయితే పెట్టుంటారు. ఇంకా అది కూడా క్యూలో నించొని లేట్ అయ్యింది.
ఇంకా అలా డిన్నర్ చేసిన తర్వాత మణి శర్మ గారి కూడా వచ్చినారు ఈ ఈవెంట్ కోసం అని చెప్పేసి, ఇంకా ఆ సాంగ్స్ కాసేపు వింటూ ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత కిడ్స్కి అయితే ఒక స్మాల్ ఐప్యాడ్ కేస్ లాంటిది అనమాట, పిల్లో కేస్ లాంటిది, అది కూడా ఇచ్చారు వెళ్ళిన అందరు పిల్లలకి. బట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇచ్చారనమాట. ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదే అనమాట వాళ్ళు ఇచ్చిన కేసు. ఇలా మనం ట్యాబ్లెట్ ఇందులో పెట్టేసుకొని చూసుకోవచ్చు అనమాట. అలాగా ఇంటికి వచ్చేసరికి వీళ్ళు చూసారా ఎలా నిద్రపోతున్నారో కార్లో, బాగా అలసిపోయారు. సో అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నళినివాస్ వ్లాగ్స్. అలాగే మీరు యూఎస్లో ఉండి మీ దగ్గరలో ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగితే తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి, మన ఇంటిని అయితే గుర్తు చేస్తాయి. Thank you for watching and see you in next video. Bye.